రెస్పెక్టెడ్ టీచర్స్ మొబైల్ సహాయంతో ఈఎస్ఆర్లోని పార్ట్ 1 పార్ట్ 2ని ఎలా అప్లోడ్ చేయాలన్నది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3కి సంబంధించి అపాయింట్మెంటు, అలాగే ప్రొబేషన్ డిక్లరేషను, అలాగే రెగ్యులరైజేషను, ఈ 3 పాయింట్స్ కూడా ఎలా అప్లోడ్ చేయాలని తెలుసుకుందాం. ఈ 3 అప్లోడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యామ్ స్కానర్ని ఫస్ట్ ఓపెన్ చేద్దాం. క్యామ్ స్కానర్ నుంచి మీకు ప్రొబేషన్ డిక్లరేషను ఒకటి మనం స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రొబేషన్ డిక్లరేషను పేజీ ఎస్ఆర్లో ఓపెన్ చేసాం. క్యామ్ స్కానర్ ఓపెన్ చేసి ఇక్కడ కెమెరా కనిపిస్తోంది, కెమెరా సింబల్ని టచ్ చేసాం. ఆ కెమెరాని ఎస్ఆర్లో ఉండే ప్రొబేషన్ డిక్లరేషన్ పైన ఫోకస్ చేసాం. ఫోకస్ చేసి క్లిక్ చేసాం, ఓకే చేసాం. ఓకే చేస్తే మొత్తం పేజ్ అవసరం లేదు, ఓన్లీ ప్రొబేషన్ డిక్లరేషను ఉన్న ఆ ఒక్క పార్ట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెలెక్ట్ చేసుకుని దీన్ని ఇప్పుడు ఓకే చేస్తే కింద చూడండి నెక్స్ట్ ఉంది యారో మార్కు, దాన్ని టచ్ చేసాం. టచ్ చేస్తే ఒక పార్ట్ కూడా స్కాన్ అయింది, కిందన సేవ్ చేసాం. ఇలా సేవ్ చేస్తే ప్రొబేషన్ డిక్లరేషన్ ఒకటి సేవ్ అయింది. అదొకటి సరిపోతుంది. ఈ రెగ్యులైజేషన్కి సంబంధించి ఆ పర్టికులర్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది, అవేమో మనం అప్లోడ్ చేయని అవసరం లేదు. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా పర్టికులర్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. క్యామ్ స్కానర్తో రికార్డ్ చేసిన సర్టిఫికెట్స్ని మనం సేవ్ టు గ్యాలరీకి పంపించుకోవాలి. ఇందులో క్యామ్ స్కానర్తో మనం ప్రొబేషన్ డిక్లరేషన్ చేసాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయండి. దాన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కింద 3 డాట్స్ ఉంటాయి, మోర్ అని 3 డాట్స్ ఉన్నాయి, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసి సేవ్ టు గ్యాలరీ పైనుంచి ఫోర్త్ పాయింట్ సేవ్ టు గ్యాలరీని టచ్ చేయండి. టచ్ చేస్తే ఇది గ్యాలరీలోకి ఎంటర్ అయింది, గ్యాలరీలో సేవ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఈఎస్ఆర్ పార్ట్ 3లో మన అపాయింట్మెంటు, ప్రొబేషన్ డిక్లరేషన్, అలాగే సర్వీస్ రెగ్యులరైజేషన్, ఈ 3 యొక్క ఎంట్రీస్ ఎలాగ వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అందరూ కూడా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో apes.apcfss.in అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో సిఎఫ్ఎంఎస్ ఐడి ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే మొబైల్ నెంబర్ వస్తుంది, దాని కింద పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఇంతవరకు పాస్వర్డ్ సెట్ చేసుకుని వారు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం పాస్వర్డ్ కింద మీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే అప్పుడు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మీకు నచ్చిన పాస్వర్డ్ని 2 టైమ్స్ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ ఎంటర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి పాస్వర్డ్తోనే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను, లాగిన్ ప్రెస్ చేసాం, సైట్ ఓపెన్ అయిపోయింది. సైట్ ఓపెన్ అయిన తర్వాత ఈ సర్వీస్ ఎంట్రీలో చూడండి, ఇక్కడ పార్ట్ 3, 4, 5 ఎస్ఆర్ ఈవెంట్స్ అది టచ్ చేసాం. అది టచ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఈవెంట్ నేమ్, ఇక్కడ చూడండి ఈవెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయో, అపాయింట్మెంటు, ప్రొబేషను, రెగ్యులరైజేషను, చేంజ్ ఇన్ పే, లీవ్స్ అవైల్డ్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, డిప్యుటేషను, రివర్షను, కంపల్సరీ వెయిటింగ్, పనిష్మెంట్స్, సస్పెన్షన్స్, రిలీఫ్, రీఅపాయింట్మెంటు, ఈఎల్ సరెండర్, ఇవన్నీ కూడా మన ఎస్ఆర్లో ఉన్న పర్టికులర్స్. ఈ ఎస్ఆర్లో ఉన్న పర్టికులర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇప్పుడు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఎంటర్ చేసే ముందుగా ఇది డెస్క్టాప్ మోడ్లోకి మనం మార్చుకోవాలి. అంటే టాప్లో కనిపిస్తున్న ఆ 3 డాట్స్ని టచ్ చేస్తే ఇలాగా విండో ఓపెన్ అవుతుంది. అందులో కింద నుండి 3వ చూడండి డెస్క్టాప్ సైట్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే డెస్క్టాప్ మోడ్లోకి మన ఫోన్ మారిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈవెంట్లో ఫస్ట్ ఈవెంట్ అపాయింట్మెంట్ ఎలాగ ఎంటర్ చేయాలో చూద్దాం. అపాయింట్మెంట్స్ దగ్గరికి వచ్చి ఈవెంట్ డేట్ అంటే అపాయింట్మెంట్ ఎప్పుడు జరిగింది, దీనికి పైన కొద్దిగా ఇలాగా జూమిన్ అవ్వండి. జూన్ 2020 ఉంది కదా, దానిపైన మళ్ళీ 2020 మళ్ళీ ఇంకోసారి టచ్ చేయండి. 2020 అంటే 10 ఇయర్స్ ఒకసారి కనిపిస్తోంది. ఇలా బ్యాక్ వెళ్తే నాకు కావాల్సింది 1995 జూన్, అలాగే నా అపాయింట్మెంట్ డేటు 30/6/1995 ఎంటర్ చేసాం. ఎంటర్ చేస్తే ఇప్పుడు చూడండి ఇలాగ మళ్ళీ జూమ్ అవుట్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది 30/6/1995 అని. అపాయింట్మెంటు ఇప్పుడు యాక్షన్ యాడ్ చేయండి. ఎప్పుడైతే యాడ్ చేసామో ఇప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ అడుగుతుంది.
టైప్ ఆఫ్ అపాయింట్మెంట్. దీన్ని సెలెక్ట్ చేద్దాం. డ్రాప్ డౌన్ లిస్ట్లో చూస్తే ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంటు, కన్వర్షన్ ఫ్రమ్ కంటింజెంట్ సర్వీసు, రీడెప్లాయ్మెంట్, అలాగే ఎమర్జెన్సీ సర్వీస్ అని ఉంది. నేను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ముందు టచ్ చేస్తాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టచ్ చేసి ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ ఎస్ఆర్ ఓపెన్ చేసుకోండి. ఎస్ఆర్లో మీ అపాయింట్మెంట్ ఆర్డర్ నెంబర్ ఉంటుంది. ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ ఆర్డర్ అడుగుతోంది. ఆర్డర్ డేట్ కూడా ఎంటర్ చేయాలి. ఆర్డర్ డేట్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన టచ్ చేస్తే అప్పుడు ఆ విండో క్లోజ్ అయిపోతుంది. ఆర్డర్ డేట్ వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్, ఏ రోజు మీరు డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఓకే, డేట్ జాయినింగ్ కూడా ఎంటర్ చేసాం. తర్వాత జాయినింగ్ టైం అని అడుగుతోంది. ఎఫ్ఎన్నా ఏఎన్నా. ఎఫ్ఎన్ అంటే ఫోర్నూన్ మార్నింగ్ సెషన్లో జాయిన్ అయ్యారా, ఆఫ్టర్నూన్ సెషన్లో జాయిన్ అయ్యారా. ఆ తర్వాత కావాల్సిన సెలక్షన్ బై. ఇప్పుడు సెలక్షన్ బైని కానీ టచ్ చేస్తే మనకి కాంపన్సేట్ గ్రౌండ్స్, ఏపీఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, యూపీఎస్సి, ఎస్ఎల్పిఆర్బి అని వచ్చింది. మనం ఏ ప్రాసెస్లో సెలెక్ట్ అయ్యామో ఆ ప్రొసీజర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూడండి. డిపార్ట్మెంట్ ద్వారా టచ్ చేస్తే మనకి అది డ్రాప్ డౌన్ లిస్టు. ఆ డిపార్ట్మెంట్లో మంది ఈఎస్ఈ 02 కాబట్టి ఈఎస్ఈ 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మనకి ఇక్కడ దాని కింద చూడండి, ఇక్కడ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. రెండవది ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సెలెక్ట్ చేయాలి. అయితే గెస్టెడ్ హెచ్ఎంస్ అండ్ ఎంయూఓస్ అయితే ఫస్ట్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ సెలెక్ట్ చేస్తారు. వారిద్దరూ కాకుండా మిగిలిన అన్ని క్యాడర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్పీలు, ఎస్జిటీలు అందరూ కూడా సెకండ్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సెలెక్ట్ చేయండి. క్లాస్ అండ్ బ్రాంచ్ స్కూల్ అసిస్టెంట్స్ ఈక్వల్ క్యాడర్ అందరూ కూడా క్లాస్ 1 సెలెక్ట్ చేయండి. అదే ఎస్జిటీస్ ఈక్వల్ క్యాడర్ అందరూ కూడా క్లాస్ 3 సెలెక్ట్ చేయండి. అలాగే పోస్ట్ కేటగిరీ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఈ పోస్ట్లో మీ పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత పిఆర్సీ టైప్, ఇది ఏ పిఆర్సీ, మనది స్టేట్ పిఆర్సీనా, యూజీసీనా, జ్యుడిషియలా అని అడుగుతున్నారు. టీచర్స్ అందరిది కూడా స్టేట్ పిఆర్సీలోకి వస్తాం. పిఆర్సీ ఇయర్, మీరు ఈ ఇయర్స్ వరుసగా వచ్చాయి. ఇందులో ఏ ఇయర్ తర్వాత మీరు జాయిన్ అయ్యారో ఆ ఇయర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 95లో జాయిన్ అయ్యాను, 93 సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 2002లో సెలెక్ట్ అయితే 1999 సెలెక్ట్ చేసుకోవాలి. 1993 పిఆర్సీ సెలెక్ట్ చేసుకున్నాం. మీరు ప్రొబేషన్లో ఉన్న మొదటగా మీకు స్టైఫెండరీ పీరియడ్లో ఉన్నా సరే ఏ స్కేల్లో ఉంటారో ఆ స్కేల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఉన్నది ఈ ఎస్జిటీగా జాయిన్ అయినప్పుడు మీరు ఎస్ఆర్ వెరిఫై చేసుకోండి. ఎస్ఆర్ వెరిఫై చేసుకుంటే మీ స్కేల్ ఏంటన్నది అందులో క్లియర్గా ఉంటుంది, మెన్షన్ చేసి ఉంటుంది. నా స్కేల్ 1975 4010 గ్రేడ్ 9ది సెలెక్ట్ చేసుకున్నాం. బేసిక్ పే, మీరు అప్పుడు 1500 1200 స్టైఫెండరీలో ఉన్నా మీరు యాక్చువల్గా పే ఎంతో అందులో ఉండే మినిమం పేని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే డూ యూ వాంట్ టు సబ్మిట్ డీటెయిల్స్ అని వస్తుంది. ఓకే చేయండి. ఓకే చేస్తే చూడండి, ఇక్కడ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం సేవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈవెంట్ డేట్ 36/1995 అని, ఈవెంట్ నేమ్, అపాయింట్మెంటు, ఆ ఈవెంట్ టైపు, ఇవన్నీ కూడా ఈవెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ సేవ్ అయి ఉన్నాయి. ఇన్ కేస్ మనం చేసింది ఏమైనా తప్పు అనుకుంటే, మార్చుకోవాలనుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఎడిట్ ఆప్షన్ ఉంది. లేదా మనం ఏం టైప్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలంటే వ్యూ ఆప్షన్ ఉంది. వ్యూ ఆప్షన్, ఎడిట్ ఆప్షన్ రెండు ఒకటే. దాన్ని టచ్ చేస్తే మనకది మనం ఇప్పటివరకు టైప్ చేసిన పర్టికులర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మళ్ళీ ఇంకొకసారి దీన్ని కరెక్ట్ అనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే మార్పులు చేసుకుని మళ్ళీ సేవ్ చేసుకుంటే ఇలాగ సేవ్ అయిపోతుంది. అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ మళ్ళీ వచ్చింది.
దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేస్తే అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా 100% సేవ్ అయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇన్ కేసు మొత్తం తప్పు చేసాం అనుకుంటే డిలీట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ నుంచి మనం చేసుకోవచ్చు. ఇందులో ఈ అపాయింట్మెంట్లోనే డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి. అవి కూడా చూద్దాం ఒకసారి. ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, టైప్ ఆఫ్ అపాయింట్మెంట్లు వేరువేరుగా ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ మనం తీసుకున్నాం. ఇన్ కేస్ ఎవరైనా కంటింజెంట్ సర్వీస్ నుంచి మీరు కన్వర్షన్ అయ్యి స్కూల్ అసిస్టెంట్లుగా కానీ లేదా ఎల్పీలుగా కానీ హెచ్డీలు కానీ వచ్చుంటే వాళ్ళది ఆర్డర్ నెంబరు, డేట్ ఆఫ్ జాయినింగ్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా సేమ్ ఇందాక మోడల్లోనే చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో నుంచి ఏ డిపార్ట్మెంట్లోకి వచ్చారు, ఫస్ట్ చూడండి డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ డిపార్ట్మెంట్కి వచ్చారో సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిపార్ట్మెంట్లో స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చారనుకోండి, ఇక్కడ 2 అన్న తర్వాత సెకండ్ ఫేజ్లో ఉన్నవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిపార్ట్మెంట్ పోస్టులు, ఏ పోస్ట్ నుంచి ఏ పోస్ట్కి వచ్చారు ఇవన్నీ కూడా పర్టికులర్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ పిఆర్సీ నుంచి ఏ పిఆర్సీకి మారారు అన్నది కూడా ఇచ్చి అప్పుడు ఇక్కడ సేవ్ చేయాలి. ఇప్పుడు టైప్ ఆఫ్ అపాయింట్మెంట్లో ఫస్ట్ది మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూసాం, కన్వర్షన్ ఆఫ్ కంటింజెంట్ సర్వీస్ చూసాం. ఇప్పుడు రీడిప్లాయ్మెంట్ వాళ్ళు కూడా కొందరు మనకు ఉంటారు. సేమ్ ఎస్ఆర్ని యూజ్ చేసుకుంటూ ఎస్జిటిస్గా వర్క్ చేసి తర్వాత స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు, పర్మిషన్తో ఎగ్జామ్కి అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇందులో ఎంటర్ చేయవలసి వస్తుంది. ఇందులో చూడండి డేట్ ఆఫ్ ఆర్డర్ నెంబరు, డేట్ ఆఫ్ జాయినింగు, డిపార్ట్మెంటు, అలాగే క్లాసు, బ్రాంచి, పిఆర్సీ టైపు, ఏ పిఆర్సీ నుంచి ఏ పిఆర్సీకి మారారు, అలాగే డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి మారారు, టైం స్కేలు, పాత టైం స్కేల్ ఏంటి, పాత పే ఏంటి, కొత్త టైం స్కేల్ ఏంటి, కొత్త పే ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ పర్టికులర్స్ అన్నీ ఇచ్చి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అపాయింట్మెంట్కి సంబంధించి అందులో ఉండే ప్రాసెస్ అంతా మనం వెరిఫై చేసుకున్నాం. ఇప్పుడు అపాయింట్మెంట్ తర్వాత ప్రొబేషన్ ఈవెంట్ని, ఎస్ఆర్ ఈవెంట్ని ఎలాగ ఎంటర్ చేయాలో చూద్దాం. కొందరికి అసలు ప్రొబేషన్ పీరియడ్ ఉండదు. ప్రొబేషన్ పీరియడ్ లేని వాళ్ళు దీనికి సంబంధించి ఎలాంటి ఎంట్రీ వేయనవసరం లేదు. ప్రొబేషన్ వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే ఇందులో ఎంటర్ చేయాలి. ప్రొబేషన్ ఎంటర్ చేయవలసిన వాళ్ళు ఎవరంటే స్టైఫెంటరీ పీరియడ్ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రొబేషన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. డేట్ ఎంటర్ చేసాం. ఇప్పుడు యాడ్ చేస్తే ఇప్పుడు యాడ్ ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేసామో ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్, ఏ డేట్ నుంచి మనకు ప్రొబేషన్ స్టార్ట్ అయిందో ఆ ప్రొబేషన్ స్టార్ట్ అయిన డేట్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, డేట్ ఇచ్చాం. ఆ తర్వాత ప్రొబేషన్ ఫ్రమ్ డేట్, ఇది కూడా అదే వస్తుంది. ఏ డేట్ నుంచి ప్రొబేషన్ స్టార్ట్ అయింది, ఏ డేట్ నుంచి ప్రొబేషన్ స్టార్ట్ అయింది, ఏ డేట్తో ప్రొబేషన్ టు డేట్, ఏ డేట్ వరకు ప్రొబేషన్ ఉంది, ప్రొబేషన్ టు డేట్ ఇచ్చాం. తర్వాత డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్, ఏ రోజుకు పూర్తయిందో ఆ డేట్ ఇవ్వాలి. ఇక్కడ ఆ డేట్ ఇచ్చాం. అలాగే ప్రొబేషన్ ఆర్డర్ ఆల్రెడీ మనం స్కాన్ చేసుకుని ఉంచుకున్నాం. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే అక్కడ చూస్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని కింద ఫైల్స్లోకి వెళ్తే ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఎస్ఆర్లో ఆల్రెడీ ఆ పేజ్ని మనం స్కాన్ చేసుకుని ఉంచుకున్నాం. దాన్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తాం. అది అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయండి. డిపార్ట్మెంట్ మళ్ళీ సేమ్ ESE 002. ESE 002 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. సర్వీస్ రోల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రోల్స్, క్లాస్ అండ్ బ్రాంచ్, క్లాస్ 1 స్కూల్ అసిస్టెంట్లు, SGDs అయితే క్లాస్ 3. పోస్ట్, మీ పోస్ట్ని మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి సెలెక్ట్ చేసుకోండి. అయితే ఏ పోస్ట్లో మీరు ఇక్కడ ప్రొబేషన్ డిక్లేర్ అయిందో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ ప్రొసీడింగ్ నెంబర్. ప్రొబేషన్ది ప్రొసీడింగ్ నెంబర్ ఉంటుంది చూడండి, ఆ ప్రొబేషన్ ప్రొసీడింగ్ నెంబర్ని ఎంటర్ చేయండి ఇక్కడ. అలాగే ప్రొబేషన్ డేట్, ఎక్స్టెన్షన్ ఇఫ్ ఎనీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రొబేషన్ 2 years కన్నా ఎక్కువ ఎక్స్టెండ్ అయ్యిందా. ఎస్ అని చేసామనుకోండి, ఎందుకు ఎక్స్టెండ్ అయ్యిందో ఇక్కడ రీజన్ ఇవ్వాలి. రీజన్ ఏంటంటే డిపార్ట్మెంట్ టెస్ట్ నాట్ పాస్డ్, డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ కాకపోవడం వల్ల కానీ ఎక్స్టెండ్ అయ్యిందా, లేదా ప్రొబేషన్ టైంలో మీరు సెలవులో ఉండడం వల్ల, డ్యూ టు లీవ్ సెలవులో ఉండడం వల్ల కానీ ఎక్స్టెండ్ అయ్యిందో మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ చాలామందికి ఎక్స్టెండ్ అవ్వదు కాబట్టి నో సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అయితే మాత్రం పర్టికులర్ రీజన్ ఇవ్వండి, రీజన్ ఇచ్చి దీన్ని సేవ్ చేయండి. డూ యూ వాంట్ టు సేవ్ ప్రొబేషన్ డీటెయిల్స్, ఓకే చేయండి. ఓకే చేస్తే ఇలా చూడండి, ప్రొబేషన్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేస్తే ఇప్పుడు చూసారా, ఫస్ట్ లైన్ అంతా కూడా అపాయింట్మెంట్ డీటెయిల్స్, తర్వాత ప్రొబేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా సేవ్ అయి ఉన్నాయి. ఇన్ కేస్ వీటిని చూడాలనుకున్నా, మనం ఏ అప్లోడ్ చేసామో వెరిఫై చేసుకోవాలనుకున్నా, ఎడిట్ చేసుకోవాల్సిన గ్రీన్ కలర్లో ఉండే బటన్ని, పూర్తిగా అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ మార్చేయాలనుకుంటే డిలీట్ ఆప్షన్ చేసుకుని చేసుకోవచ్చు, మళ్ళీ వెరిఫై చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో థర్డ్ ఈవెంట్ ఈజ్ రెగ్యులరైజేషన్. సర్వీస్ రెగ్యులరైజేషన్ ఎప్పుడు కూడా జనరల్గా మీరు ఏ డేట్ని అయితే జాయిన్ అయ్యారో ఆ డేట్ నుంచి సర్వీసెస్ రెగ్యులర్ అవుతాయి. అందుకని మీ డేట్ ఆఫ్ జాయినింగ్ని ఒకసారి ఎస్ఆర్ ఎంట్రీ వెరిఫై చేసుకోండి. మీ డేట్ ఆఫ్ జాయినింగ్నే సర్వీస్ రెగ్యులరైజేషన్ ఈవెంట్ కింద వచ్చేసుకోవచ్చు. యాడ్ ఆప్షన్ ఇచ్చాం. యాడ్ ఆప్షన్లో ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ నేమ్, ఏ డిపార్ట్మెంట్లో మీ సర్వీస్ రెగ్యులరైజ్ అయింది, స్కూల్ ఎడ్యుకేషన్ ESE 002 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. సర్వీస్ రూల్స్, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్. క్లాస్ అండ్ బ్రాంచ్, స్కూల్ అసిస్టెంట్ అంటే క్లాస్ 1, అపాయింట్మెంట్ SGT అయితే క్లాస్ 3 ఎంటర్ చేయండి. పోస్ట్ నేమ్, సెకండ్ గ్రేడ్ టీచరా, LPనా, PETనా అన్నది మీరు ఓకే చేసుకోండి. డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్, ఇందాక మనం అనుకున్నట్టుగానే ఒకసారి ఎస్ఆర్ ఎంట్రీ వెరిఫై చేయండి. జనరల్గా డేట్ ఆఫ్ జాయినింగే డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ అయి ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న ఆ డేట్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడింగ్స్ ఆర్డర్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ. ప్రొసీడింగ్స్ ఆర్డర్ డేట్ ఎంటర్ చేయండి. అని అయిన తర్వాత సేవ్ చేయండి. డూ యూ వాంట్ టు సేవ్ రెగ్యులరైజేషన్ డీటెయిల్స్ అని అడుగుతోంది, ఓకే చేయండి. ఓకే చేస్తే రెగ్యులరైజేషన్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు ఇది క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు చూసారా, మనం ఎప్పటివరకు అప్లోడ్ చేసిన ప్రొబేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, రెగ్యులరైజేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ అయి ఉన్నాయి. వీటిని ఎలా మూవ్ చేసినా లేదా మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినా వీటి పర్టికులర్స్ అన్ని జాగ్రత్తగా మనం వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈవెంట్ చేంజ్ ఇన్ పే. ఈ చేంజ్ ఇన్ పే, లీవ్ డీటెయిల్స్, లీవ్ అవైల్డ్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా మరి ఒక వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ అనండారు.